వాస్తవంగా ఒక ఎమ్మెల్సీ సీట్ అంటే కోట్ల రూపాయలు. ఇవాల్టి మార్కెట్ రేటు 15 నుంచి 25 కోట్లు. ఎంపీ రాజ్యసభ సీట్ అంటే 75 నుంచి 125 కోట్లు. ఇది గత 10-15 సంవత్సరాల నుంచి ఉన్న బేరాలు. అంతకుముందు దీనికంటే కొంత తక్కువ ఉండొచ్చు, క్రమంగా పెరిగినటువంటి బేరాలు. అదేంది బేరాలు ఏంటి, ఎవడు అమ్ముతాడు అంటే రాజకీయ పార్టీలు అట్లా అమ్ముకున్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో జగన్మోహన్ రెడ్డి కులం ప్రాతిపదికన ఇదిగో ఎమ్మెల్యేకి కులం వాళ్ళకి ఇచ్చామంటే ఎమ్మెల్సీకి కులం వాళ్ళకి ఇద్దాం అంటే టాప్ 10 కులాలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అట్లాగే మున్సిపాలిటీ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వీటన్నిటిలో కూడా ఒక సామాజిక సమీకరణం పెట్టాడు. టాప్ 10 కులాలు లేదా టాప్ 15 కులాలు అన్నటువంటి దాంతోపాటు నామినేటెడ్ పదవులు ఇవన్నీ. అయితే పార్టీ కోసం అప్పటిదాకా గొంతు చించుకున్నోళ్ళు, ఒళ్ళు చించుకున్నోళ్ళు, గుండె చించుకున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అందులో ఈ కులపు వాళ్ళు ఉంటే వాళ్ళు పార్టీతో సంబంధం లేకపోయినా వేరే పార్టీ వాడైనా లేదా మన పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా సరే ఆ కులపు వాళ్ళని చూడమన్నాడు. అప్పుడు ఆ కులపు వాళ్ళ ఓట్లన్నీ పడిపోతాయని భావించారు. అట్లాగే దాంతో ఎవరి స్వార్థం వాళ్ళు ఆడుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఏం చేశాడు, తను ఒక ఎమ్మెల్సీ ఇప్పించాలనుకునేటప్పుడు ఇదే తను ఇంకొక పోస్ట్ ఇప్పించాలనుకున్నాడు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్, తన మాట వినే ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేనటువంటి వాళ్ళని. ఎందుకంటే ఇవాళ చైర్పర్సన్గా చేసినోడు లేదా ఇవాళ మేయర్గా చేసినోడు రేపు పొద్దున ఎమ్మెల్యేకి పోటీ వస్తాడు. కాబట్టి తన అనుచరుడుగా ఉండేవాడు, తన మాట వినేవాళ్ళు ఆయా కులంలో ఉన్నటువంటి ఎవరో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు. దాంతో దెబ్బతిన్నది జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలను నమ్మాడు. ఎమ్మెల్యేలు ఆ నమ్మకాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. ఫలితం ఇవాళ ఆ మున్సిపల్ చైర్పర్సన్స్ వెళ్ళిపోతున్నారు, డిప్యూటీ చైర్పర్సన్స్ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. ఆ వాల్యూ కూడా తెలియలేదు. ఒక్కసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీలు ఎంతమంది పోయారు? ఒక్క ఆయన డొక్కా మాణిక్యవర ప్రసాద్ అటు వెళ్ళి మళ్ళీ వెంటనే అక్కడ అదే మిగతా టెన్యూర్ ఎమ్మెల్సీ తీసుకున్నారు. ఆయనకి ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తానని చెప్పి మోసం చేశారని ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు జగన్ మీద, పచ్చి మోసం చేశాడని. అంటే అదొకటి జరిగింది. మిగతాదంతా ఏంటి ఎమ్మెల్సీల పరిస్థితి? అలాంటి సిచ్యుయేషన్ అంటే తెలుగుదేశం వాళ్ళు ఇస్తే స్ట్రాంగ్గా అక్కడ కదలరు, అట్లా బిగబట్టు కూర్చుంటారు. అదే వైసీపీ వాళ్ళకి అసలు దాని వాల్యూనే తెలియలే. 5గురు ఆల్రెడీ రాజీనామాలు చేశారు నిన్న మర్రి రాజశేఖర్తో కూడా కలిపి. అలాగే వాల్యూ తెలియనటువంటి వాళ్ళకి ఇచ్చానని ఇప్పుడు ఏమన్నా ఆత్మవిమర్శ చేసుకోవాలా అంటే చేసుకుని ఏం చేస్తాడు? ఎలక్షన్ లేవు ఇప్పుడు, ఇంక ఇప్పుడు ఇవ్వగలిగేది లేదు. కాబట్టి భవిష్యత్తులో పార్టీ కమిటెడ్, గుండె చించుకుంటే పార్టీ అనేటటువంటి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఇప్పటికైనా రావాల్సిన అవసరం అయితే ఉంది. భవిష్యత్తులో పార్టీ బాగుంటే